హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ అండి. చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా బిర్యానీకి ఏ మాత్రం తగ్గిపోదండి. ఈ రెసిపీ నేను తిన్నప్పటి నుండి బిర్యానీ ఎక్కువగా చేయడం మానేశాను. అంటే ఈ చికెన్ పులావ్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వీడియోని ఫాలో అయిపోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు పర్ఫెక్ట్ వీడియో రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా హాఫ్ వేసుకోండి. ఇంకో హాఫ్ నేను ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ ఖచ్చితంగా వేసుకోండి. ఇవి వేసుకుంటేనే మన పలావ్కి అసలైన టేస్ట్ అనేది వస్తుంది. అండ్ షాజీరా కూడా తప్పనిసరిగా వేసుకోవాలి, దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి, లైట్గా, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు, ఎందుకంటే మనం ఆనియన్స్ వెజిటబుల్స్తో కూడా ఫ్రై అవుతుంది కాబట్టి. అండ్ ఒక 10 నేను ఇక్కడ హాట్ చిల్లీ వాడుతున్నాను. అంటే మీరు నార్మల్ చిల్లీ అయితే ఒక 12 నుండి 15 పచ్చిమిర్చి వేసేసుకోండి, కారం తక్కువగా వేసుకుంటాం కాబట్టి. అండ్ ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి, చిన్నవైతే ఒక 2 వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. కంప్లీట్గా అంటే ఒక 80% వరకు ఫ్రై అవ్వాలి. ఇవి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు ఒక కంప్లీట్ ఎల్లిపాయ అండ్ ఒక చిన్న ముక్క అల్లం మంచిగా ఇలా కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు ఇప్పటికైతే. ఒకసారి ఇలా కలిపేసుకోండి. దీని ఫ్లేవర్ మంచిగా స్లో కుక్ అవుతుంది కదా. అండ్ ఎల్లిపాయలకి నేను పొట్టు కూడా తీయలేదండి, డైరెక్ట్గా వేసాను. మీరు కూడా అలానే వేయండి, ఆ ఫ్లేవర్ స్లో కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఒక 3 చిన్న సైజు టమాటోలు వేసుకున్నాను, పెద్దవైతే ఒక 2 వేసుకోండి సరిపోతుంది. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇవి మంచిగా బాయిల్ అవ్వాలండి, కంప్లీట్గా ఫ్రై అవ్వనక్కర్లేదు, మంచిగా బాయిల్ చేయండి. అండ్ ఒక కప్ ఆఫ్ పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర కట్టలతో సహా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. కంప్లీట్గా బాయిల్ అవ్వాలి, ఆనియన్స్ అనేవి బ్రౌన్ అవ్వకుండా, కంప్లీట్ టమాటాలు కూడా గ్రేవీ కాకుండా మంచిగా బాయిల్ చేయండి. ఇలా అయ్యాక పసుపు అనేది వేగాక దీన్ని చల్లారబెట్టి మంచిగా కాటుకలాగా మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక గంజి తీసేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. నెయ్యి వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుందండి, మనకి పలావ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం మిగిల్చుకున్న స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోండి. వేసేసుకొని కొద్దిగా వేగాక ఇందులో నేను యాక్చువల్గా ఇది నేను ఉప్పు కారం కలుపుకున్నది ఎందుకు చూపెట్టలేదంటే, అంటే రేపు మార్నింగ్ మనం బిర్యానీ చేస్తున్నామంటే ఈరోజు ఈవినింగ్కి నేను చికెన్ తెచ్చి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా లైక్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ స్పూన్ ఆఫ్ ఉప్పు, హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా కసూరి మేతి, ఇవే, వేరే ఏం యాడ్ చేయలేదు నేను. కొద్దిగా ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ అయినా లేదా హాఫ్ స్పూన్ అయినా వేసేసుకొని మంచిగా కలిపేసి పెట్టుకోండి రాత్రికి. కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోండి అందులో, సో దట్ మనకి ఇప్పుడు కుక్ చేస్తుంటే ఏంటంటే అవి గట్టిగా అవ్వకుండా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి, మీకు ఆ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని స్పైసెస్ ఫ్రై అయ్యాక వేస్తే ఇది ఖచ్చితంగా 15 to 20 minutes పాటు సిమ్లో కుక్ చేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సిమ్లోనే కుక్ చేసుకోండి లేదా సెమీ హైలో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. కంప్లీట్గా ఇవి ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే.
కంప్లీట్గా కుక్ అవ్వాలండి. 90% మన చికెన్ పీసెస్ అనేవి కుక్ అయ్యేలా చూసుకోండి. లేదంటే మనం రైస్ వేసాక కొద్దిగా గట్టిపడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడే కంప్లీట్గా కుక్ చేసుకోండి. అండ్ మనం గట్టి పడకుండా ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తాం. బట్ పీస్ అనేది మెత్తగా ఉంటే రైస్కి ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది మనం తింటుంటే. అండ్ కంప్లీట్గా 20 minutes అయ్యాక ఇప్పుడు చూసారు కదా, కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ కారం వేసేసుకోండి, లేదా మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము. అండ్ ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్నాక చాలా చాలా బాగుంటుందండి. నేను ఈ పలావ్ తిన్నప్పటి నుండి, ఇది నేను ఒక దగ్గర చూసి నేర్చుకున్నాను. ఈ పలావ్ తిన్నప్పటి నుండి నేను ఎక్కువ బిర్యానీస్ అయితే చేయనండి. ఎందుకంటే వేడి వేడిగా ఈ పలావ్ చాలా చాలా మసాలా ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు బిర్యానీని మర్చిపోతారు. అంత బాగుంటుంది ఈ పలావ్. చాలా సాఫ్ట్గా ఉంటుందండి బిర్యానీ కన్నా. అండ్ ఇప్పుడు ఒక 1 minute ఇలా ఉప్పు కారం వేసి ఫ్రై చేశాక కొద్దిగా అంటే 2 పెద్ద టేబుల్ స్పూన్ల యోగర్ట్ వేసేసుకోండి. పెరుగును బాగా గిలకొట్టుకొని వేసేసుకోండి. దీనివల్ల ఇంకా మనకి పీస్ అనేది అసలు గట్టిగా అయ్యే ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ మనం నైట్ అంతా నానబెట్టాం, ప్లస్ ఇప్పుడు కర్డ్ యాడ్ చేసాం. అండ్ మంచిగా ఆ కారంలో ఈ పెరుగు కుక్ అయితే ఇంకా అస్సలు మనకి ముక్క అనేది అస్సలు గట్టి పడదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా పెరిగేసి, చాలా చాలా బాగుంటుంది. అండ్ చికెన్ కూడా ఈవినింగ్ తెచ్చేసుకొని మంచిగా ఉప్పు కారం కొద్దిగా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డేకి వండుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే ముక్క అనేది గట్టి పడదు, ప్లస్ మంచిగా ఉడుకుతుంది. అందులో నుండి వచ్చే ఫ్లేవర్ అనేది మనకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుని, ఇక్కడ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మన ఆనియన్స్, మసాలా, టమాటోని జస్ట్ 2 minutes కుక్ చేసుకోండి. ఉప్పు కారం పెరుగు వేసుకున్నాక ఇది కలిపేసుకున్నాక జస్ట్ ఒక 10 minutes, అంటే కరెక్ట్గా 10 minutes స్లో కుక్ చేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకొని ఒక 10 minutes అయ్యాక డైరెక్ట్గా మనం తింటాం కదా, అంటే లైక్ కర్రీకి ఎలా తింటాం మనం, అట్లా నేను తిని చూసా. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇదే ప్రాసెస్లో చికెన్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఫ్రై ఆర్ కర్రీ, గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అట్లనే తినాలనిపించింది నాకైతే, అంత బాగా టేస్ట్ ఉండే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. అంటే 1 glass రైస్కి 2 glasses వాటర్ చొప్పున వేసేసుకోండి. 1 glass కుదిరితే ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే పలావ్కి కొద్దిగా సాఫ్ట్గా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మరీ గట్టిగా ఉంటే అస్సలు బాగుండదు. మనకి డైజెషన్ కూడా ఎక్కువ అవ్వదు, ఎందుకంటే టైం పడుతుంది ఆబ్వియస్గా, నాన్ వెజ్ కాబట్టి. సో సరిపడా నీళ్ళు వేసేసుకొని మంచిగా కంప్లీట్గా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేయండి దీన్ని. అండ్ ఇప్పుడు 1 spoon ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 spoon ఆఫ్ గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి. ధనియాల పొడి ఎందుకంటే మనం యాడ్ చేయలేదు కాబట్టి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇప్పుడే మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇవి ఒక 1/2 hour to 1 hour పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. నేను ఇక్కడ కేజీ చికెన్కి కేజీ రైస్ని వండుతున్నానండి, కరెక్ట్గా కొలతలతో చెప్పాలంటే. వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్లో కుక్ చేయండి. హై ఫ్లేమ్లో చూసుకుంటూ సెమీ టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా ఒక పొంగు వచ్చాక చూడండి, మంచిగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. పీసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా, ఎందుకంటే మనకి పీసెస్ అనేవి ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి. ఇలా లెగ్ పీస్లు మీరు కూడా తెచ్చుకుంటే కనుక వాటిని పైన పెట్టేసుకోండి, ఎందుకంటే లోపల అవి ఎక్కడికో పోతే అస్సలు దొరికాయి, మళ్ళీ ఆ పీస్ అనేది మొత్తం చిరిగిపోతుంది. సో ఇట్లా పైన పెట్టుకుంటే అట్లేం అవ్వదు కాబట్టి పైన పెట్టేసుకొని కుక్ చేసుకోండి మంచిగా.
ఇలా ఈ మాత్రం కుక్ అయ్యాక మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 5 to 6 minutes తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి, బట్ అవేం మనకి ఒక 1/2 hour తర్వాత తినాలండి మనం దీన్ని. అట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడి అయితే అస్సలు మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా అస్సలు చల్లారదు. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ అవైలబుల్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఇవి మనకు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 to 12 minutes కుక్ చేసుకోండి అంతే. కుక్ చేసుకున్నాక చూడండి మనకి పులావ్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. దీన్ని చాలామంది బిర్యానీ అని కూడా అంటారు, బట్ ఇది పులావ్. బిర్యానీ వేరు, పులావ్ వేరు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో కంప్లీట్గా. స్మెల్ అయితే అస్సలు అదిరిపోయిందండి. చాలా చాలా మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క ముద్ద పెట్టుకొని వేడి వేడిగా తింటుంటే అస్సలు ఇంకా అన్నీ మర్చిపోతాం, అంత టేస్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.